పరిశుద్ధాత్ముడు దేవుడు. ఆమేన్. మన దేవుడు త్రియేక దేవుడు. గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్. మన దేవుడు త్రియేక దేవుడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు. వీరికెప్పుడు కూడా పర్ఫెక్ట్ హార్మోనీలో ఉంటారు. వారెప్పుడు కూడా ఒకరికి ఒకరు వారు పర్ఫెక్ట్ హార్మోనీలో ఉంటారు. లోక రక్షణ కొరకు ఒక ప్రణాళికను తండ్రి అయిన దేవుడు సిద్ధం చేస్తే, కుమారుడైన దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించి తన అమూల్యమైన రక్తాన్ని చిందించి ఆయన శిలువ కార్యాన్ని, శిలువ యాగాన్ని చేస్తే, ఈ రోజున పరిశుద్ధాత్ముడు చేస్తుంది ఏంటి అంటే పాపమును గురించి, నీతిని గురించి ఆయన మనల్ని ఒప్పింపజేస్తున్నాడు. రక్షణ కార్యం ఎలా జరుగుతుంది? మానవుడు తప్పు చేశాడు, పాపం చేశాడు. ఇప్పుడు దేవునికి మానవునికి ఎడబాటు వచ్చేసింది. మరలా దేవుడితో మానవుడిని కలపాలి. ముగ్గురు కూడా ఆలోచించుకున్నారు. నేను ఏం చేస్తానంటే ఒక ప్లాన్ వేస్తాను అని చెప్పి తండ్రి అయిన దేవుడు ఆలోచన చెప్పాడు. కుమారుడైన దేవుడు ఓకే అని చెప్పి ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడంటే శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించి తన అమూల్యమైన రక్తాన్ని కార్చి మూడవ దినాన లేచి మృత్యుంజయుడై ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఈ రోజున పరిశుద్ధాత్ముడు చేస్తున్న కార్యం ఏంటి అంటే ఆ రక్షణ కార్యములో మనుషులందరినీ కూడా పాపము గురించి, నీతిని గురించి ఆయన ఒప్పింపజేస్తున్నాడు. ఆమేన్. కన్విక్ట్ చేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఒప్పింపజేస్తాడు. చూసారా, ఈ ముగ్గురు కలిస్తేనే రక్షణ కార్యం జరుగుతుంది. ఆ విధంగా ప్రతి కార్యములోనూ కూడా వీరు ఎప్పుడు పర్ఫెక్ట్ హార్మోనీలో ఉంటారు. ఆమేన్.